భాగ్యనగరం హైదరాబాద్ లో గాలి నాణ్యతపై ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 220కి చేరిందన్న వార్తలు ప్రజలను కలవరపెడుతున్నాయి. సాధారణంగా గాలి నాణ్యత సూచిక 50 లోపు ఉంటే చాలా మంచిదిగా, 100 వరకు ఉంటే సహనయోగ్యంగా భావిస్తారు. కానీ 200 దాటితే అది ఆరోగ్యానికి హానికరమైన స్థాయిగా నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ లో కనిపించడం నిజంగా ప్రమాదకర సంకేతమే. నగర గాలిలో PM10, PM2.5 వంటి సూక్ష్మ ధూళి కణాల మోతాదు భారీగా పెరిగిందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవి కంటికి కనిపించని అతి సూక్ష్మ కణాలు ఊపిరితో పాటు శరీరంలోకి వెళ్లి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కంటి మంట, ఛాతిలో బరువుగా అనిపించడం వంటి సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా లేదా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం బెల్లారం, పటంచేరు, HCU పరిసరాలు, సోమాజిగూడ, జూ పార్క్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత క్షీణించినట్లు తెలుస్తోంది. అలాగే సనత్ నగర్, మలక్పేట, నాచారం, కోకపేట వంటి ప్రాంతాల్లో కూడా కాలుష్య స్థాయిలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే సంఖ్య పెరుగుతోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, పారిశ్రామిక వాడల నుంచి వెలువడే పొగ, నిర్మాణ పనుల వల్ల గాలిలోకి ఎగిరే ధూళిని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాహనాల నుంచి వచ్చే కాలుష్యం గాలిలో ఎక్కువసేపు నిలిచిపోతుంది. దీనికి తోడు రానున్న చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడంతో గాలిలో కాలుష్య కణాలు మరింతగా నిలిచిపోయే అవకాశం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది. వృద్ధులు, చిన్నారులు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం తొందరగా లేదా రాత్రి వేళలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఆ సమయంలో వ్యాయామాలు, వాకింగ్లను నివారించడం మంచిదని సూచిస్తున్నారు. ఇంట్లో గాలి ప్రవాహం ఉండేలా కిటికీలు తెరిచి ఉంచడం, ఇండోర్ ఫ్లాట్స్ వంటివి కొంతవరకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరంలో గాలి నాణ్యత మొత్తం మీద సంతృప్తికరంగానే ఉందని, కొన్ని థర్డ్ పార్టీ యాప్లు వాస్తవానికి మించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను చూపిస్తున్నాయని వారు అంటున్నారు. అధికారిక మానిటరింగ్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం పరిస్థితి అంత తీవ్రంగా లేదని PCB అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం తప్పు కాదని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తే మేలని వైద్యులు చెబుతున్నారు. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్ది కాలుష్యం కూడా పెరుగుతున్నదని నిజం. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. అనవసరంగా వాహనాలు వాడకుండా ఉండటం, కార్ పూలింగ్ ను ప్రోత్సహించడం, చెట్లు నాటడం, నిర్మాణ ప్రాంతాల్లో ధూళి నియంత్రణ చర్యలు తీసుకోవడం వంటి చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పుకు దారి తీయగలవు. హైదరాబాద్ గాలి మరింత విషపూరితంగా మారకుండా ఉండాలంటే ఇప్పుడే అప్రమత్తం అవడం చాలా అవసరం.